ఈ ఎమ్మెల్యేలందరికీ కూడా ఒక ఆదర్శం కాబోతున్నారా తణుకు ఎమ్మెల్యే? తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ ఈయన ఒక వినూత్న వ్యవస్థను అయితే తీసుకొచ్చారు. ఆ వినూత్న వ్యవస్థ ఏంటి అంటే వాట్సాప్ ద్వారా ఫిర్యాదులు స్వీకరించడం. అయితే ఇక్కడ కీలకమైన అంశం, ఇప్పటికే నారా లోకేష్ గారు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రజావాణి లాంటిది నిర్వహిస్తున్నారు. ఓకే, అవి ఎంతవరకు సక్రమంగా జరుగుతున్నాయి, ఎంతవరకు ఫిర్యాదుల మీద దృష్టి పెడుతున్నారు అనే అంశం పక్కన పెడితే, ఎమ్మెల్యేలు కూడా తమ యాక్టివిటీ ఎప్పుడు ఉండాలి అంటే, తమ ఉనికి చాటుకోవాలి అంటే ఖచ్చితంగా ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టాలి. అయితే ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టడం ఒక్కటే కాదు, ఆ సమస్యల్ని త్వరితగతిన పరిష్కరించగలగాలి. ఇప్పుడు అంతా టెక్నాలజీ, అంతా డిజిటల్ యుగం నడుస్తుంది. ఇలాంటి నేపథ్యంలో వాట్సాప్ అనేది అందరూ వినియోగిస్తున్నారు. అందుకే ఈయన తణుకు ఎమ్మెల్యే ఏం చేశారంటే 9493422222 మొత్తం 5 రెళ్ళు అనమాట. 9493422222. దీనికి తణుకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా తమ ఫిర్యాదులు ఏమన్నా చేసుకోవచ్చు. ముందు దీనికి ప్రొసీజర్ ఏంటంటే, వాట్సాప్లో ముందు హాయ్ అని పెట్టాలి. పెట్టిన తర్వాత మీకు ఒక అప్లికేషన్ వస్తుంది. దాంట్లో ముందు మీరు లాంగ్వేజ్ సెట్టింగ్ అనేది ఉంటుంది, తెలుగు ఇంగ్లీషు ఏదో భాషను ఎంచుకోవచ్చు. ఎంచుకున్న తర్వాత మీ పేరు నమోదు చేయాలి, మీ ఏరియా, మీ అడ్రస్ ఇవన్నీ నమోదు చేసిన తర్వాత మీ సమస్య ఏంటి అనేది అక్కడ టైప్ చేయాలి. ఏ శాఖకు సంబంధించిన సమస్య అనేది కూడా అక్కడ మీరు టైప్ చేయాలి. ఇవన్నీ అయిన తర్వాత కుదిరితే అక్కడ మీది ల్యాండ్ ఇష్యూ అయితే అక్కడ ఒక ఫోటో, లేదంటే ఆ లొకేషను, అవన్నీ కనుక దానికి ట్యాగ్ చేస్తే ఇమీడియట్గా సంబంధిత అధికారులు రెస్పాండ్ అవుతారు, మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. కాంటాక్ట్ చేసిన తర్వాత మీ సమస్య తెలుసుకొని దాన్ని పరిష్కరించి అప్పుడు ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకెళ్తారు. ఓకే, ఏదో ఒకటి అంటే ఇది అయిపోతుందా, వాట్సాప్లో పెట్టినట్టు మా సమస్యలు పరిష్కరించేస్తారా అంటే గ్యారంటీగా చెప్పలేం, కానీ సమస్య పరిష్కారానికైతే కృషి చేస్తారు. వాళ్ళ ప్రయత్న లోపం లేకుండా ఒక ప్రయత్నం అయితే మొదలు పెడుతున్నారు తణుకు ఎమ్మెల్యే. ఇలాగ అందరూ చేయొచ్చు. అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కూడా ఇలాగ ఏదో ఒక వాట్సాప్ నెంబర్ ద్వారానో, లేదంటే ఆఫీస్ పెట్టి, ఇప్పుడు వైసీపీ హయాంలో ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు కార్యాలయాలు పెట్టారు. కార్యాలయాలు పెట్టి ఇప్పుడు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అప్పుడు ఒకసారి నేను వెళ్ళాను. చాలా పెద్ద ఆఫీస్ ఉంటుంది అక్కడ. మొత్తం ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క పెట్టి, అలాగే ఆ నియోజకవర్గంలో ఉన్న మండలాలకు సంబంధించి ఒక్కొక్క ఇన్ఛార్జిని పెట్టి, ఏ మండలం వాళ్ళైతే అక్కడికి ఆ సమస్య రిజిస్టర్ చేసుకొని దాన్ని ఇమీడియట్గా అక్కడి నుంచే ఎమ్మెల్యే గారి ఆఫీస్ నుంచే సంబంధిత అధికారులతో మాట్లాడి ఇవన్నీ చేసేవారు. మళ్ళీ దాన్ని ఫాలో అప్ చేయడం, ఇవన్నీ ఇది ఒక పటిష్టమైన వ్యవస్థ ఉండాలి. ఏదో హెల్ప్ లైన్ సెంటర్ లాగా ఒకటి పెట్టేసేసి ఒక నెంబర్ ఇచ్చేసేసి మేము చేసేస్తున్నాం అంటే అవదు. సమస్యలు స్వీకరించడం అనేది ఎంత ఇంపార్టెంటో ఆ సమస్యను పరిష్కరించడం అనేది అంతకంట మేజర్ ఇష్యూ. అది క్లియర్ అయినప్పుడే ప్రజల్లో ఒక నమ్మకం కలుగుతుంది. లేదంటే రేపొద్దున ఇలాంటి నెంబర్లు పెట్టుకుంటా వెళ్తే మామూలే, ఇప్పుడు కస్టమర్ కేర్కి కాల్ చేసినంత మాత్రం ఎన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి, ఇది కూడా అలాగే ఉంటుంది.